సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చూస్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే అందరికీ అనుకున్నది కాదు. ఇవన్నీ కూడా నాకు తెలిసి మనం 100 మంది పంపిస్తే ఒక ఇద్దరికో ముగ్గురికో అవుతుందేమో, అంతకంటే ఎక్కువ మంది ఉండదు. కానీ ఈ 2 మంది మనం పెద్దగా సోషల్ మీడియాలో హాజరు అవుతుంది. ఈ సమాజంలో దొంగలు 2%. దొంగలు 2%. ఈ పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఈ 2% కంట్రోల్ చేయడానికి అందరూ దొంగలు కాదు. కాకపోతే కొంత పరిస్థితి ఏముందంటే ఆ 2% కానీ మనం వదిలేస్తే 40% వచ్చేది మళ్ళీ ఆ చేస్తే తప్పే వదిలేను. అలాగా మనకి సంఘటనలు ఏమైనా 2% ఉన్నప్పుడు కూడా మనం చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది, పట్టుకోవాల్సిన అవుతుంది, నియంత్రించాల్సిన అవసరం ఉంది. దానికి అందుకని మీరు ఎవరైతే విద్యార్థులు పంపిస్తున్నారో, ఎవరైతే స్కిల్ ట్రైనింగ్ పంపిస్తున్నారో వాళ్ళకి మీరు ముందుగానే చెప్పండి. బాబు ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా సరే అక్కడ పెట్టకండి, కుదరకి వెళ్ళా సరే నువ్వు అట్లీస్ట్ ఒక 6 నెలలు సంవత్సరం పాటు నీ మనసు నిబ్రం చేసుకుని ఉండు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా డబ్బులు సంపాదిస్తే వాళ్ళకి ఏదో అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మన చుట్టుపక్కల మనకు తెలియనటువంటి వారు కానీ, లేకపోతే మనం ఎప్పుడు ప్రేమిస్తున్నటువంటి మనం లేకపోయేసరికి కొంత డిప్రెషన్కి వెళ్ళినట్టు పరిస్థితులు ఉంటాయి. దాంతో ఎక్కువ బాల్ పెట్టేటటువంటి మనసు నిలకడగా ఉండదు. కనుక మీరు ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ వారు వీళ్ళకి ముందుగానే ట్యూన్ చేయండి. నేను గవర్నమెంట్ నుంచి కొన్ని డబ్బులు తెచ్చి కొన్ని ల్యాండ్ అలాట్ చేసి మీకు ఇవ్వడంలో పని కాదు, నేను చేపిస్తాను. గతంలో నాకు ఆ చివరి ఎండింగ్ లో మనం ప్రయత్నం చేసి చేయలేక ఈసారి మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తాను. చాలా మంది ఇన్స్టిట్యూషన్ లో రెంట్లో ఉన్నాం, మాకు గవర్నమెంట్ పరంగా మీరు ఏమైనా ల్యాండ్ అలాట్ చేస్తే మేము ముందుకు వెళ్తామని చెప్పి అన్నారు. దానిపైన కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఇన్స్టిట్యూట్ మరి మీ పక్కన సదప్రయోగం మీకు అండగా ఉండాలని ఈ సందర్భంగా మాటిస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ అంటారు. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తే మనకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మీరు ఒక మాన్యువల్ ఏమైనా రెడీ చేసి ఒక మాన్యువల్ రెడీ చేయాలి. ఇంకా మేము ఎంతమందిని పంపించాం, మీరు ఎలాగంటే చాలా మంది చెప్పట్లేదు, మీరు పంపించేస్తారు అంతే. ఈ రోజు మీరు మీ ఇన్స్టిట్యూట్ నుండి లెక్క వేసుకుంటే నాకు తెలిసి ఒక 1,00,000 మందిని పంపించుంటారు. ఇంతమంది పంపించే ఫార్మ్ పంపించి ఇంతమంది పనిచేస్తారని చెప్పి మీరు ఆ డేటాబేస్ మెయింటైన్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి మాకు కొన్ని స్కిల్స్ ఏర్పాటు చేయండి, మాకు రాయితీలు ఇవ్వండి, మాకు ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాలా ఇన్స్టిట్యూషన్ కి మనం డబ్బులు ఇస్తున్నాం క్యాండిడేట్ ట్రైన్ చేయడానికి. అలాగే గవర్నమెంట్ నుంచి మీరు స్కిల్ మ్యాన్ పవర్ తయారు చేస్తున్నారు కనుక ఆ రాయితీలు వచ్చేటటువంటి చేస్తారు. కాకపోతే మీరు ఎంతమంది పంపించారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, ఇగో ఎంత ఓనర్స్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి భవిష్యత్తులో మనకి ఇంకా మన ఎకానమీ బాగా 2047 కి ఇంకా ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి కనుక దీనికి ప్రభుత్వంగా రాయితీలు ఇప్పించడం చెప్తే నేను ఖచ్చితంగా ప్రభుత్వం మీకు రాయితీలు ఇప్పిస్తానని చెప్పేసి మీరే నిజంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కనుక నేను మీకు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు ఒక ఆలోచన, లోకేష్ బాబు గారి ఆలోచన కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కావచ్చు, మోడీ గారి ఆలోచన కావచ్చు, స్కిల్ మ్యాన్ పవర్ ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నారు కనుక ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రాయితీలు మీకు ఇప్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ నాకు అవకాశం భావించదు. ఈ మధ్య గతంలో దాదాపు శాసనసభ్యుడిగా నాకు ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉండేవాడు. ఇప్పుడైతే రాష్ట్ర బాధ్యతలు అభ్యర్థులు కనుక కొంచెం మరి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి కనుక ఒకసారి సమయం అనుకున్న సమయానికి రాలేకపోతున్నాను. అనిదా భావించదని మన అందరినీ కూడా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుని కార్యవర్గం అందరికీ కూడా